హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉసిరికాయ చట్నీ చూపించబోతున్నాను. ముందుగా ఉసిరికాయని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇవి ఎక్కువ టైం పట్టదండి మగ్గిపోవడానికి. చూడండి, మనం స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే ఇవి ఉడికింది లేనిది అర్థమవుతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొన్ని మెంతులు, ఒక స్పూన్ మినప్పప్పు, కారానికి తగినన్ని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని వేయించుకొని చల్లారబెట్టుకోండి. తర్వాత వీటినన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాక ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కలను వేసేసి అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నిమ్మరసం పిండుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకుంటే ఈ చట్నీ 1-2 వారాల పాటు నిల్వ ఉంటుంది. తర్వాత దీనికి పోపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది.